హలో నమస్తే అందరికీ. చింతకాయలతో పులిహోర తిన్నారా? అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా చింతకాయలని అయితే ఉడకబెట్టేసేసుకోండి. ఈ ఉడకబెట్టుకున్న చింతకాయలని చల్లారిన తర్వాత బాగా గుజ్జులాగా తీసేయండి. ఇది తీసిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసేయండి. ఫిల్టర్ చేయడం వల్ల ఈ పైన ఉన్న పిచ్చులంతా పోతాయి. మనకి గుజ్జు మాత్రం మిగులుతుంది. ఈ గుజ్జుతో ఇప్పుడు మనం పులుసు చేసుకోవాలి. ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు ఒక్కొక్క స్పూను, పల్లీలు అయితే 2 స్పూన్ల వరకు వేసుకోండి. కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా, ఎండుమిర్చి అయితే కొంచెం వేసుకోండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కరివేపాకు, అలాగే పసుపు, మొత్తం ఇవన్నీ బాగా వేగేంతవరకు ఉంచి తర్వాత మనం తీసుకున్న పులుపుని, చింతకాయ పులుపు ఉంటుంది కదా, అది ఇందులో వేసేసి దగ్గరకంట అయ్యే వరకు అలా ఉంచండి. ఇది చల్లారే వరకు మనం అన్నం కూడా ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక పులుపు కూడా చల్లారిన తర్వాత ఇందులోకి అన్నం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోండి. ఇక ఉప్పు ఇక్కడ నేను మీకు చూపించడం మర్చిపోయాను. ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. సూపర్గా ఉంటుంది. మరి ట్రై అయితే చేసి కామెంట్ అయితే పెట్టండి.